ప్లేస్లో ఇచ్చారా, హాస్పిటల్లో ఇచ్చారా, ఎక్కడిచ్చారో వచ్చేస్తుంది. తర్వాత మళ్ళా ఫోన్ పంపిస్తున్నా మీకు అందరికి మెసేజ్. వచ్చిన అతను మర్యాదగా ఇచ్చాడా, తిట్టుకుంటా ఇచ్చాడా, లేకపోతే మిమ్మల్ని కావాలని ఇసుక్కుంటూ ఇచ్చాడా? మిమ్మల్ని ఒక స్టేక్ హోల్డర్గా చూడాలి తప్ప ఏదో భిక్షం వేసినట్టు విసుక్కొనిస్తే అది తప్పనే ఉద్దేశంతో అది కూడా పెట్టా. అంటే టెక్నాలజీతో ఇవన్నీ సాధ్యం. అందుకే నేను ఈరోజు డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం, ఇంకో పక్క సెటిలైట్ ఉపయోగిస్తాం, సెల్ ఫోన్స్ ఉపయోగిస్తాం. ఇవన్నీ ఉపయోగించి మీ అందరికి కూడా యాక్యురేట్ డేటా తెప్పిస్తాం. నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా. గ్రోమోర్ ఉంది, ఇప్పటికే వాళ్ళ సెంటర్కి పోయి వచ్చాను. మొన్నే వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చారు. ఉండే వాళ్ళల్లో కొద్దిగా బెటర్గా పనిచేసేది గ్రోమోర్ పనిచేస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా? అయితే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు కూడా డ్రోన్ పెట్టి మందు కొడుతున్నారు, పురుగు మందు కొడుతున్నారు. నేనేమంటున్నానంటే డ్రోన్లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో, ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అది నా టార్గెట్. అది ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్. అట్లా కాకుండా యూనిఫామ్గా కొట్టుకుంటా పోతే జోబులో ఉండే డబ్బులు గుల్లైపోతుంది, కానీ ఫలితం మాత్రం రాదు. ఇంకా కూడా ఆలోచిస్తున్నా. రాష్ట్రంలో గాలి, విండ్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ